మన మధ్యనున్న ఐటీ సమాచార మరియు సాంస్కృతిక శాఖ మార్చులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారిని వారి అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మనందరి ప్రియత ముఖ్యమంత్రి పూజ్యనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసన మండలి చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ చక్రపాణి గారికి, శాసనసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ కోడెల సుప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు, మనమందరము చిరకాలం గుర్తుంచుకునే రోజు. కారణం ఏమంటే 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశా దీపం, మన స్వప్నము కళ్ళు ఫలించే రోజు. అనతి కాలంలోనే ఎవరూ ఊహించిన విధంగా ఈ రాజధాని నిర్మాణం జరగడము యావత్ ప్రపంచానికే ఒక ఆశ్చర్యం కలిగించే సంఘటన అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకుంటే, ఆనాడు ఇంద్రుడు అమరావతి నిర్మించాడు, ఈరోజు చంద్రుడు ఈ అమరావతి నిర్మించి పరిపాలన సాగించబోతున్నాడు. ఇది తరతరాలకు ఎవరు అమరావతి నిర్మించినారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి తరతరాలకు గుర్తుంటుంది. ఈ అవకాశం, అదృష్టం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి రావడం కూడా మనందరి అదృష్టం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఈ రాజధాని నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి 33,000 ఎకరాలు పైచిలుకు ఇచ్చిన అందరు రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాదాభివందనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తన కుటుంబ సంక్షేమం కన్నా ఈ రాష్ట్రంలోని ప్రజలు తన మీద నమ్మకం ఉంచారు, అభిమానం ఉంచారు. ముచ్చటగా 3వసారి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు, ముఖ్యమంత్రిని చేశారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునే ఆలోచనతో, ఒక తపనతో, లక్ష్యంతో అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలోని ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, కులాలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా గౌరవ ముఖ్యమంత్రికి సహకరించాలని, ఈ రాష్ట్రం ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచేదానికి అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు దేవాదాయ శాఖ మార్చులు శ్రీ మాణిక్యాలరావు గారిని వారి అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ గారికి, చైర్మన్ శ్రీ చక్రపాణి గారికి, వేదికపై ఉన్న మంత్రివర్గ సహచరులు, ఉద్యోగ సంఘాల నాయకులు, అలాగే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అధికారుల బృందానికి, ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇది బహుశా భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లోనే ఒక నూతన ఆలోచనకి శ్రీకారం చుట్టడం, దాన్ని కార్యరూపంలోకి దాల్చిన విషయం కూడా కేవలం 1 సంవత్సరం కాలంలో. ఎక్కడా కూడా కనీసం రాజధాని కాదు కదా, రాజధాని పేరు కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన పరిస్థితుల్లో నూతనంగా ఎన్నికై అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి అగమ్య గోచరంగా కనపడిన ఈ రాష్ట్రంలో ఒక పక్క రాష్ట్రాన్ని సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్గా మార్చడం కోసం నదుల అనుసంధాన ప్రక్రియను ప్రారంభిస్తూ, ఇదే సందర్భంలో ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తూ
రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంకల్పించడం ఒక్క సింగిల్ ఎన్పీ లేకుండా ఇవాళ 33,500 ఎకరాల పైచిలుకు భూమిని కేవలం కార్యదక్షత మీద ఉన్న నమ్మకం కారణంగా, ప్రజల్లో విశ్వాసం కారణంగా సేకరించిన ముఖ్యమంత్రికి నేను మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఏదైతే గతంలో హైదరాబాద్ మహానగరాన్ని, నైజాముల హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే దాన్ని మహానగరంగా మార్చిన ఘనత ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదే. అలాగే ఈ రాష్ట్రంలో మారుమూలనున్న పల్లెల్లో ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ లాంటి విద్యను పూర్తి చేసుకుని ఇదే రాష్ట్రంలో మంచి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎంప్లాయీస్గా స్థిరపడతాక అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రిగా, ఎంతో మంది తరాలకి భవిష్యత్తు ఇచ్చిన ముఖ్యమంత్రిగా ప్రజలు గుర్తించిన కారణంగా మాత్రమే ఈ రోజుని ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని నేనైతే భావిస్తున్నా. ఏదైతే ప్రజా విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇవాళ ఆచరణలోకి తీసుకొచ్చి కేవలం శంకుస్థాపన చేసిన 2 నెలల్లోనే ఇవాళ ఆ గృహప్రవేశం చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఇది బహుశా ఒక మిస్టరీలాగా మా చిన్నప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళం. అల్లావుద్దీన్ అద్భుత దీపం, నా దీపం దొరికితే దాన్ని ఏ కోరితే అది జరిగినట్టుగా కేవలం అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి ఆయన ఆలోచనల కారణంగానే ఇది సుసాధ్యం అయిందని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇట్లాంటి అమరావతి రేపు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే ఒక అధునాతనమైన నగరంగా, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న నగరంగా అభివృద్ధి చెందుతూవే కాకుండా ఏదైతే నమ్మకంతో, విశ్వాసంతో భూములు ఇచ్చిన ప్రతి రైతు కూడా ఈ భూముల నుంచి లబ్ధి పొందటం ద్వారా వారు కూడా పూర్తి సంతృప్తికరంగా ఏదైతే హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, అంటే ఇదిపోయిన ఏదైతే తెలంగాణలో ఉన్న మన తెలుగువారు అయినా ఇవాళ హైదరాబాద్ని చూసి గర్వపడుతున్న పరిస్థితి ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో చరిత్రలో చిరస్థాయిగా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిగా ఉండటమే కాకుండా దీన్ని కృషి చేసిన ఇందాక నుంచి ఏదైతే నారాయణ గారు కానీ, బహుశా నేను నారాయణ గారిని సెలెక్ట్ చేయటంలోనే ఆయన ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడని నేనైతే భావిస్తున్నా. పిల్లలకి ఏ రకంగా అయితే ఆయన పాఠాలు ఎడ్యుకేట్ చేస్తాడో, ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో అంత చక్కగా పాఠాలు చెప్పినట్టుగా ఆయన తీసుకెళ్లిన విధానం కానీ, అలాగే దుర్యోధన సామ్రాజ్యుడిలాగాను చక్కటి భాషనే గొంతుని ఉపయోగించే పుల్లారావు గారి స్పీచెస్ కానీ ఇవన్నీ కూడా దీనికి కలిసి వచ్చినాయి. అలాగే శ్రీకాంత్ లాంటి, అలాగే ఈ జిల్లా కలెక్టర్ లాంటి అధికారుల బృందం కానీ వీరందరి పని తీరు కానీ వీరిని ఉపయోగించుకున్న ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ, ముఖ్యమంత్రి గారి ఈ కెపాసిటీ కారణంగా సమర్థులైన వ్యక్తులను ఉపయోగించుకోవటం ద్వారా ఒక ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సందర్భంలో నేను హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్క అధికారిని, మంత్రుల్ని, అధికారుల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మాణిక్యాలరావు గారు నారాయణ గారి గురించి చెప్పారు. డాక్టర్ నారాయణ గారు కళాశాలలో పాఠాలు చెప్పారు. ఇప్పుడు మంత్రిగా మా అందరికీ కూడా సార్ ఈ రాజధాని వారు గౌరవ ముఖ్యమంత్రి గారి బాధ్యత అప్పచెప్పినప్పటి నుంచి నాకు తెలుసు సార్, వారితో నేను అప్పుడు కూర్చున్నప్పుడు గంటలు తెలియలే, రోజులు కూడా తెలియలేదు. ఆ కంప్యూటర్ మీద కూర్చొని ఆ వృత్తాలు గీస్తూ, నాకు ఆ సర్కిల్స్ అంటే అప్పుడు నాకు భయం వేసింది నారాయణ గారిని చూస్తే. గ్రామాలు ఇవన్నీ కూడా గూగుల్ చేస్తూ ఈ బోరుపాలెం ఇవన్నీ, అంటే మేమైతే ప్రాక్టికల్గా తిరుగుతుండేవాళ్ళం, ఆయన కంప్యూటర్లో వ్యవహరిస్తూ ఉండేవారు. సో ఆ నారాయణ గారు మరి నిజంగానే
ఆ గ్రామాల్లో మొత్తం అన్నింటిలో కూడా పుల్లారావు గారితో సంచరించి రైతులందరినీ కూడా ప్రోత్సహించి మాకు ఈ సమీకరణలో ఎంతో సహకరించారు సార్. సో ఆ నారాయణ గారు మాకన్నా కూడా రైతులకి చాలా చాలా సన్నిహితులయ్యారు సార్. సో మరి ఇప్పుడు పుల్లారావు గారు అలాగే నారాయణ గారు మాట్లాడే ముందుగా గౌరవ మంత్రివర్యులు మాకు పర్మిషన్ ఇస్తే మా నేలపాడు రామారావు వారి అభినందన తెలియజేయాలంటున్నారు సార్. నేలపాడు నుంచి రామారావు గారు. గౌరవనీయులు మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ, మంత్రివర్యులు, స్పీకర్ సాబ్, అలాగే చైర్మన్ సాబ్, మండల చైర్మన్ సాబ్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రైతు సోదరులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా, ఉద్యోగస్తులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారి పిలుపు మేరకు మా రాజధాని ప్రాంత రైతాంగం అంతా కూడా మరి ఇక్కడ పనిచేసినటువంటి మా శాసనసభ్యులు, మరి అలాగే మరి నారాయణరావు గారు, మరి పుల్లారావు గారు, మాకు ఈ టీము, మరి అధికారుల తరఫున మరి జేసీ శ్రీధర్ గారు, కలెక్టర్ గారు, మరి శ్రీకాంత్ గారు అన్ని రకాలుగా కూడా మాకు రైతులతోటి మమేకమై, రేత్రింబౌళ్ళు మాతోటి మమేకమై ఈ రాజధానికి 33,000 ఎకరాలు తీసుకొచ్చేదానికి వారి కృషి ఎంతో ఉందని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి అన్ని రకాలుగా మరి ఈ రకంగా భూములు ఇవ్వడానికి మరి తోడ్పాటునిచ్చి ఒక అండగా నిలిచామంటే చంద్రబాబు గారికి మరి ఇలా వారికి ఈ పేరు దక్కిందంటే ప్రపంచ దేశాల్లో, దేశంలో కూడా అది ఒక రైతులతోటే సాధ్యమైందనేది కూడా మనవి చేసుకుంటూ, మరి మాకు ఇవాళ రోజున సమయం తక్కువగా ఉంది కాబట్టి 2 విషయాలే చెప్తాను. ముఖ్యమంత్రి గారితో మాకు కొన్ని ఇంకా మాకు అన్నీ కూడా నారాయణ గారు కానీ, పుల్లారావు గారు కానీ, మరి అధికారులు జేసీ శ్రీధర్ గారు, కలెక్టర్ గారు అన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ఏదైనా ఇంకా 2-3 సమస్యలు ఉన్నాయి. మరి అది ఒకటి ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారి కోర్టులో ఒకటి ఉంది, మరి అట్లాగే ముఖ్యమంత్రి గారి కోర్టులో కూడా ఉన్నాయి. కాబట్టి ఒక రైతులతో ఒక మమేకం ఏర్పాటు చేసి మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి మరి ఈ శుభాభి దినంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సార్. అలాగే వెంకటపాలెం రైతు నరసింహారావు గారిని వారి అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నారు. గౌరవనీయులు మన ప్రీతమ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, ఈ యొక్క రాజధాని నిర్మాణానికి పోరాట వీరుడు, మడం తిప్పినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ అధ్యక్షులకు, శాసనమండలి అధ్యక్షులకు, గౌరవ మంత్రివర్యులకు, అధికారులకు, అనధికారులకు, రైతు సోదరులకి అందరికీ కూడా నమస్కారం. మేమైతే భూములు ఇచ్చిన తర్వాత 2018 డిసెంబర్ లోపల తిరిగి 2019లో ఎన్నికలు జరగబోయే లోపు రాజధానిలో సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి నిర్మాణం జరుగుతుంది, తొలి సమావేశం జరుగుతుంది అనేటువంటిది ఊహించాం, అంచనా వేసుకున్నాం. కానీ ఇంత త్వరితగతిన ముఖ్యమంత్రి గారు వారి యొక్క వ్యవహారచనతో, వారి సహచర మంత్రివర్గం యొక్క సహకారంతో, స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారంతో, జిల్లా అధికారులు, సిఆర్టీ అధికారుల సహకారంతో ఈరోజే ఏకువజామున మేల్కొల్పులాగా 4 గంటల 1 నిమిషానికి ఈ యొక్క సెక్రటేరియట్లో అడుగు పెడతామనేటువంటిది ఊహించినటువంటి విధంగా జరిగి మా యొక్క మనసుల్లో ఏదో పెద్ద పంచవర్ష ప్రణాళికలలాగా 2050 నాటికి ఏం జరుగుతుంది అనేది ఊహించుకునేటువంటి మాకు ఈరోజే రాజధాని నిర్మాణం పూర్తయిందా అనేటువంటి ఆనందాన్ని కలగజేస్తున్నటువంటి పరిస్థితి మేము ఈనాడు కన్నులారా తిలకిస్తా ఉన్నాం.
అయ్యా ఆనాడు గ్రామాల్లో పర్యటన చేసేటప్పుడు రైతాంగాన్ని పూలింగ్కి ఇవ్వమని చెప్పేసి నారాయణ గారు కానివ్వండి, మరి పుల్లారావు గారు కానివ్వండి, దేవినేని ఉమా గారు కానివ్వండి, మా యొక్క శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో నాయకత్వంలో అధ్యక్షతను తిరిగినప్పుడు ప్రతి రైతు తనకున్నటువంటి సందేహాలని తెలియపరిచినప్పుడు శాసనసభ్యుల వారు వాటిని వారి యొక్క డైరీలో నోట్ చేసుకొని తర్వాత సంక్షిప్తంగా మొత్తం తమరికి విన్నవించటం, దానిని మీరు రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టి మరి వాటన్నింటినీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయటం కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయం మాకు చాలా ఆనందదాయకం. ఏదైతే ఆనాడు దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేదవర్గాలకు ఇచ్చినటువంటి ఎస్ఐని భూముల రైతుల దగ్గర నుంచి కష్టపడి సంపాదించుకుని పూర్వీకుల వాళ్ళు సంపాదించినటువంటి పెద్ద రైతాంగం వరకు వారికి ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా తెలియపరిచినటువంటి వాటిని నిదానంగా సాల్వ్ చేసుకొచ్చినటువంటి విషయానికి మేము ముందుగా మీకు మంత్రివర్యులకి శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాం. మరి నేను తమరిని కోరేది ఏమంటే ఈ రాజధాని నిర్మాణంలో భాగ పంపిణీ అయినటువంటి 33,500 ఎకరాల రైతాంగం మీరు అనేక సార్లు ఈ రైతాంగానికి నేను పాదాభివందనం చేస్తున్నాను, దీనికి ఇంత సాహసించారనేటువంటిది తమరు తెలియపరుస్తూ ఉన్నటువంటి విషయం మాకు ఆనందదాయకం. కానీ ఈ నిర్మాణ కమిటీలో కానీ డెవలప్మెంట్ కమిటీలో కానీ ఏ కమిటీలో కూడా రైతుల యొక్క ప్రాతినిధ్యం డెలిగేషన్ లేకపోవడం అనేటువంటిది, అక్కడ తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏదైనా ఉంటే మా యొక్క సూచనల్ని తమరు గ్రహించి వాటిని మా సూచనలు కూడా మీరు అందులో తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కనుక నా యొక్క అభ్యర్థులను తమను కోరుతా ఉన్నాం. ఎప్పటి నుంచో మేమంతా రైతులందరం కలిసి మరి మంత్రివర్యులందరినీ కోరుతున్నాం. ఆయా కమిటీలలో తమరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు రైతు ప్రతినిధులకు కూడా స్థానం కల్పించేటువంటి విషయాన్ని తమరు దృష్టిలో తీసుకొని ఆలోచించవలసిందిగా కూడా మనవి చేస్తూ, భగవంతుడు తమరికి ఆయురారోగ్యాలు ఇచ్చి 2018 లోపల సుస్థిరమైనటువంటి ఏదైతే రాయపూడి, లింగాపాలెం, ఉద్దండపాలెంలో ఉన్నటువంటి సీడీ క్యాపిటల్లో నిర్మాణం చేయబోయేటువంటి శాసనసభ శాసన మండలిని 18 శీతాకాల సమావేశం తొలిగా ముందుగానే అక్కడ జరిపిన తర్వాత 2019 ఎన్నికలకు వెళ్ళి మనం విజయం సాధించి తర్వాత పురోగతికి పోయేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈనాటి శుభదినంలో ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని ఇంత త్వరితగతిన చేసినటువంటి అధికారులకు, మంత్రివర్యులకు, శాసనసభ్యుల వారికి, తమరికి, సిఆర్డీ వారికి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ నరసింహరావు గారు. ఇప్పుడు మన మధ్యనున్న రాష్ట్ర మంత్రివర్యులు మా జిల్లావాసి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని వారి యొక్క అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ప్రభుత్వ ప్రథమ భవన సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మనందరి ప్రీతమ నాయకులు, అమరావతి రాజధాని సృష్టికర్త, తెలుగువారు గర్వపడేటువంటి, ప్రపంచ దేశాలు మెచ్చుకునేటువంటి రాజధాని నిర్మాణం చేయబోతున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, తొలి శాసనసభాపతి మన గౌరవనీయులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి, చైర్మన్ గౌరవనీయులు పెద్దలు చక్రపాణి గారికి, స్పెషల్ మన చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు టక్కర్ గారు, వేదికను అలంకరించినటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, ఎన్జీఓ నాయకులు, అధికారులు, ముందున్నటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, 29 గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులు, సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన నాయకులు అసాధ్యం అన్నటువంటిది సుసాధ్యం చేసి ఈనాడు తెలుగువారు గర్వపడేటువంటి విధంగా 62 రోజుల్లో ఈ యొక్క భవన సముదాయాన్ని నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించుకున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఆ విధంగా చేయబట్టే ఈనాడు డిసెంబర్ 8, 2014 అనౌన్స్ చేసినటువంటి రాజధాని 4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసం,
ఎన్ని అవరోధాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అపోహలు, అనుమానాలు అన్నిటినీ అధిగమించి 4 నెలల్లోనే 33,000 ఎకరాలు భూ సమీకరణ చేయటం అనేటువంటిది దేశ చరిత్రలో లిఖించదగినటువంటి అంశం. ఇది మరొకరికి సాధ్యం కానటువంటి అంశం. అందుకనే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడ ఏ సమావేశంలో కూడా రైతులకి ఎక్కడికి వెళ్ళినా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ స్థాయికి రావటం రైతులు ఎంతో నమ్మకం, విశ్వాసం ఉండబట్టే ఈనాడు ఈ స్థాయికి ఈనాడు భవన సముదాయాన్ని మనం ప్రారంభించుకోగలిగాం. దీంట్లో ప్రధానంగా శ్రావణ్ కుమార్ గారి కష్టం ఎంతో ఉంది. ఇల్లిల్లు తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు నారాయణ గారు, నేను మంత్రులం కాదు, అన్నీ మర్చిపోయి రైతుల్లో మేము కూడా కలిసిపోయి శ్రావణ్ కుమార్ గారు ఇల్లిల్లు తిరిగి రైతులను ఒప్పించి మెప్పించి భూమి ఉన్నటువంటి వాళ్ళని, భూమి లేనటువంటి వాళ్ళని, అన్ని కులాలను కూడా ఒప్పించి ఈ దశకు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా శ్రావణ్ కుమార్ గారిది. వారికి తోడు మేమిద్దరం వారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మేము, ఆ విధంగా అధికారులు, ప్రధానంగా మా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ శ్రీధర్ గారు రైతుల్లో మా మీద చంద్రబాబు నాయుడు గారి మీద చూసి ఆ తర్వాత వారి సూచనలు మేము అమలు చేస్తూ వారు చెప్పిన మాటనే యథావిధిగా మేము రైతులకు చెప్తూ నచ్చజెప్తూ, అధికారులు కూడా అదేవిధంగా ఒక ఆఫీసర్గా కాకుండా వారు కూడా రైతుల్లో కలిసిపోయి 33,000 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ దేశంలో ఎవరు భూ సమీకరణ చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలు తీసుకోవాల్సిందే. ఈ దేశంలో మరొకరు లేరు ఈ విధానాన్ని అమలు చేసినటువంటి నాయకులను కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి 22 నెలల్లో ఈ దేశంలో ఎవరు ఊహించినటువంటిది, ఎవరికి సాధ్యం కానటువంటిది, ఎవరితో సాధ్యం చేయలేనటువంటిది ఈనాడు భూ సమీకరణ కావచ్చు, 62 రోజుల్లో భవన సముదాయం కావచ్చు, అసాధ్యం అన్నటువంటిది రైతు రుణమాఫీ కావచ్చు. అందుకనే తొలి సంతకం ఈ యొక్క భవన సముదాయం ప్రారంభోత్సవానికి 3,200 కోట్లు, రెండో విడత డెట్ రిడెంప్షన్ రైతు రుణమాఫీ తొలి సంతకం చేశారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే రైతులంటేనే ఆయన ఆశ శ్వాస రైతులు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే చంద్రబాబు నాయుడు గారి ప్రథమ కర్తవ్యం. సంవత్సరం 8 నెలల్లోనే 7,430 కోట్లేమో గతంలో చేశాము, 524 కోట్లేమో మార్చి 31 లోపు హార్టికల్చర్ కానీ, ఆప్కాబ్ కానీ, అదేవిధంగా ఫోర్త్ గ్రీవెన్స్ కానీ 524 కోట్లు రైతు సాధికార సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రోజు 3,200 కోట్ల రూపాయలకి ఈ భవన సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా తొలి సంతకం చేసి రైతులు ఈ ప్రభుత్వానికి ప్రథమ ప్రయారిటీ, ప్రథమ ప్రాధాన్యతని నిరూపించుకున్నటువంటి ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిదని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు మనం చూస్తే పట్టిసీమను 5 నెలల 16 రోజుల్లో పూర్తి చేసి ఒక చరిత్ర సృష్టించారు. నిన్న నేను మా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు అనంత్ కుమార్ గారిని నేను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. అనంత్ కుమార్ గారు చెప్తున్నారు, ఇది దేశంలో ఎవరికీ సాధ్యం కానటువంటిది మీ నాయకుడు చేసి చూపెట్టాడు. గోదావరి కృష్ణ నదుల అనుసంధానం, అది మీ నాయకుడు గొప్పతనమని చెప్తా ఉంటే మనందరికీ ఒళ్ళు పొలకించిపోతా ఉంది. అటువంటి ప్రశంసలు అందుకుంటున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వెంకయ్య నాయుడు గారు నిన్న చెప్పారు, సూరంపల్లి వెళితే 2 సంవత్సరాలు పడుతుందన్నారు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తే. కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్. మన నాయకుడు ఒకటే చెప్పారు, మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, నేను 9 నెలల్లో పూర్తి చేసి చూపిస్తానని వెంకయ్య నాయుడు గారికి అనంత్ కుమార్ గారికి చెప్పినటువంటి సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అది మన నాయకుడిలో ఉన్నటువంటి కమిట్మెంటు, ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం, గౌరవం
లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్లో తీసుకురావడానికి, భారతదేశంలో మొదటి వరుసలో ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడానికి వారు పడుతున్నటువంటి కష్టం, తపన, తాపత్రయం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రజల్నేమో 11 నుంచి 3 గంటల దాకా బయటకు రావద్దు అంటున్నారు. మన నాయకుడు మాత్రం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో మండు టెండలు లెక్క చేయకుండా ప్రాజెక్టులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అది ఒక నాయకుడు కమిట్మెంట్ అని నేను మీకు అందరికీ గుర్తు చేస్తూ, అటువంటి అద్భుతాలు సాధించేటువంటి శక్తి మన నాయకుడు ఒక్కరికే ఉందని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తూ, దేశ ప్రజలందరూ అభినందించేటువంటి నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మనమందరం గర్వపడేటువంటి నాయకుడు అని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ పి నారాయణరావు గారిని వారి అభినందన తెలియజేస్తూ కోరుతూ ఉన్నారు. వేదికను అలంకరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, స్పీకర్ కోడెల శివప్రసాద్ గారికి, శాసన మండలి చైర్పర్సన్ గారికి, మరియు వేదికను అలంకరించిన మంత్రివర్యులకు, ఇక్కడికి విచ్చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు అందరు ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఉద్యోగ నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకనంటే 5 కోట్ల రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రాజధానిలో మొదటి బిల్డింగ్కి ఈరోజు గృహప్రవేశం చేయటం. ఈ సందర్భంగా రాష్ట్రంలో నుండే 5 కోట్ల మంది ప్రజలకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర రాజధాని నిర్మించడానికి 2014 డిసెంబర్ 8వ తేదీన సీఎం గారు ఈ కృష్ణానదికి ఇరువైపులా రాజధానిని అనౌన్స్ చేయటం, తర్వాత జనవరి 1, 2015లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ల్యాండ్ని అక్వైర్ చేయమంటే దాన్ని అనౌన్స్ చేయటం, వారి పిలుపు మేరకు కేవలం 58 రోజుల్లో, అంటే జనవరి 1 ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనౌన్స్ చేస్తే ఫిబ్రవరి 28వ తేదీకి 33,000 ఎకరాలని మన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో కేవలం 58 రోజుల్లో ఇచ్చిన రైతు సోదరులందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ 2016 ఫిబ్రవరి 17వ తేదీ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. శంకుస్థాపన చేసిన కేవలం ఈ రోజుకి 62 రోజుల్లో, అంటే ఫిబ్రవరి 17వ తేదీ శంకుస్థాపన చేస్తే ఫిబ్రవరి 22వ తేదీ ఏ ఏజెన్సీస్కి అయితే కన్స్ట్రక్షన్ ఇచ్చామో వాళ్ళు ఫిబ్రవరి 22 స్టార్ట్ చేశారు. ఈ రోజుకి అంటే 62 రోజుల్లో మొదటి బిల్డింగ్కి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీద గృహప్రవేశం చేయడం జరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, 29 గ్రామాల ప్రజలు మన మీద నమ్మకంతో 33,000 ఎకరాలను 58 రోజుల్లో ఇచ్చారు. అందువల్ల 29 గ్రామాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని, అది కూడా మెయిన్ రోడ్స్ని, అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఒక 4 రోడ్లు, సౌత్ నుంచి నార్త్కి ఒక 4 రోడ్లు, ఇమీడియట్గా 8 రోడ్లని మీరు టెండర్లు పిలిచి చెయ్యండి, అప్పుడు 29 గ్రామాలు కవర్ అవుతాయని చెప్పడం జరిగింది. దానికి ఆల్రెడీ ఒక రోడ్డుని ఈస్ట్ నుంచి వెస్ట్కి టెండర్ పిలిచాం. రేపు 30వ తేదీ సౌత్ నుంచి నార్త్కి ఇంకొక రోడ్డుని పిలుస్తున్నాం. తర్వాత మే నెలలో ప్రతి 3 రోజులకి ఒక రోడ్డుని ముఖ్యమంత్రి గారి సూచనల ప్రకారం టెండర్లు పిలుస్తున్నాం. ఈ విధంగా టెండర్లు పిలిచి ఈ రోడ్లు కూడా వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం. అది చేయటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొదటి మెట్టు అవుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి నెలలో ఈ 29 గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదో ఒక బిల్డింగ్ కానీ ప్రారంభించాలని వారి సూచనల మేరకు సిఆర్డీఏ మేమందరం కూర్చొని డిస్కస్ చేస్తూ ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నామని రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనరల్గా ఎక్కడైనా ఒక ఇంట్లో గృహప్రవేశం జరిగితే అక్కడ వచ్చిన అతిథులకు వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తారు.
ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రైతు సోదరులకు డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరికీ ఈరోజు ఈ యొక్క గృహప్రవేశం మన రాజధాని నూతన రాజధాని ఈ గృహప్రవేశ సందర్భంగా రెండవ ఇన్స్టాల్మెంట్ రుణమాఫీ రైతు రుణమాఫీ రెండవ ఇన్స్టాల్మెంట్ డ్వాక్రా మాఫీ చేసిన దానికి వారందరి తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.